ఆర్సీఎం పాఠశాలలో ఎయిడెడ్ పోస్టులకు అనర్హులకు ఫాదర్ల బంధువులకు ఎంపిక చేస్తూ అన్ని అర్హతలు కలిగి ఉన్న మాకు అన్యాయం చేస్తున్నారని ఆరోగ్య మేరీ అనే వికలాంగురాలైన ఉపాధ్యాయురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా మిత్రులందరికీ నా నమస్కారము. నా పేరు ఆరోగ్య మేరీ. నేను సెయింట్ జోసెఫ్ బాయ్స్ హై స్కూల్లో దాదాపు 10 సంవత్సరాలు పనిచేసినాను సార్. తర్వాత నేను ఎంఏ బీడీ అయిపోయింది సార్ నాది. నేను అక్కడ మరియాపురంలో పుట్టాను, మరియాపురంలో చదివినాను సార్. నేను ఒక వికలాంగురాలిని సార్. నాకు ఇప్పుడు మన చర్చి సార్ నేను విన్నవించుకోవడం ఏమనగా సార్ నేను దాదాపు గత 15 సంవత్సరాల నుంచి సెయింట్ జోసెఫ్ బాయ్స్ హై స్కూల్లో పనిచేసినాను సార్. బుగ్గలపల్లిలో కూడా 3 ఏళ్ళు పనిచేసినాను సార్. తర్వాత మన ఆరోగ్య మాతలో కూడా 2 ఏళ్ళు పనిచేసినాను సార్. సార్ జాన్సన్ చెట్టూరు ఫాదర్ గారు నేను ఉండగా నన్ను జరిపించుకున్నారు సార్. ఆ ఫాదర్ నన్ను మాత్రము నువ్వు నాకు ఎక్కడ జాబ్ మామూలు అక్కడ నేను ఆర్సీఎం ఎయిడెడ్ స్కూల్లో ఇక్కడ ఆరోగ్య మాతలో పనిచేసిన సార్. అక్కడ స్ట్రెంత్ లెక్క స్కూల్ మూసేశారు సార్. స్కూల్ మూయడం వల్ల జాన్సన్ చెట్టూరు ఫాదర్ ఏమన్నారంటే, ఆరోగ్య మేరీ నువ్వు ఉండు, మీకు ఒకవేళ జాబ్స్ వస్తేగా మాత్రము నీకే ప్రిఫరెన్స్ ఇస్తాము, మీలాంటి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తాము, అన్యాయం చేయమని నాకు మాట ఇచ్చారు సార్. అన్న తర్వాత ఇప్పుడు పోస్టులు వస్తుంటే ఏమంటున్నారంటే సార్, నేను ఎందుకు వచ్చి పోస్టులే లేవు ఆరోగ్య మేరీ, నీకు ఎట్లా ఇస్తామని చెప్పి అన్నారు సార్. తర్వాత ఈరి మరీనగా ఫాదరు ఏమన్నారంటే, నువ్వు ఎంఏబీడీ చదివావు కదా, ఈ 4000 జీతం నాకు దాదాపు 1000 రూపాయలే సార్. నాకు జీతం 1000 రూపాయల నుంచి పనిచేస్తారు సార్. నాకు మాత్రం అన్యాయం చేసిన సార్. మీరే నాకు న్యాయం చేయాలి. నేను ఎంతకైనా పోరాడతాను సార్. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ సార్ దగ్గర కూడా పొమ్మన్నాను వెళ్ళిపోతాను సార్. ఈరి మరి అన్న ఫాదర్ ఏమన్నారంటే, నువ్వు ఎంఏబీడీ చదివావు కదా, నీకు ఎందుకు ఈ తక్కువ జీతంతో నీకు డబ్బులు బయటికి పోతే నీకు జీతం దండికి ఇస్తా. ఎందుకని సార్ ఫాదర్ ఆ మాట అన్నారంటే, వాళ్ళ బంధువుల వాళ్ళని కూడా ఆల్రెడీ చేర్పించుకున్నా సార్. ఉద్యోగాలు కూడా అమ్మాయి పేరు కూడా ఉంది సార్. ప్రతి ఒక్క పేరు కూడా చెప్తాను సార్, ఎవరెవరికి ఇస్తున్నారు సార్. ఆమె ఈరి మరిన ఫాదరు నేను వికలాంగురాలైనా కూడా నన్ను పక్కన పెట్టి నన్ను పైడి కాలుకు మార్చారు సార్. పైడి కాలువలో అక్కడ బస్సు సౌకర్యం లేదు సార్, ఆటో సౌకర్యం కూడా లేదు సార్. మళ్ళీ నేను ఈరి మరిన ఫాదర్ గారిని నేను కలిస్తే ఫాదర్ గారు ఏమన్నారంటే, నువ్వు ఇష్టం ఉంటే చెయ్యి, లేకుంటే మానుకో అన్నారు సార్. ఆ ఈరి మరిన ఫాదర్ గారు నన్ను ఉద్యోగం మానేలా ఫాదర్ గారు ప్రేరేపించారు సార్. ఇంకా తర్వాత సార్ కానీ ఇప్పుడు ఉద్యోగాల కోసం కొంతమంది కమిటీ మెంబర్లను పెట్టారు సార్ మన ఆర్సీఎం ఎయిడెడ్ స్కూల్లో సార్. ఏ ఫాదర్ వాళ్ళు ఫస్ట్ సార్ ఈయన వీజీ మన బాలరాజ్ ఫాదర్ ఉన్నారు సార్. వీజీ బాలరాజ్ ఫాదర్ గారు ఆ ఫాదర్ను అర్జీ పెట్టాను సార్. అర్జీ వెళ్ళి ఫాదర్ను కలిశాను సార్. దాదాపు పోయిన నెల కలిశాను సార్. కలిసితే ఏమన్నారంటే, నేను పేరుకు మాత్రమే వీజీని, నాకేమీ లేదుమా, నువ్వు కూడా బయట చైతన్య స్కూల్లో అట్లా పని చేసుకోవచ్చు అన్నారు సార్. కానీ ఆ వీజీ బాలరాజ్ ఫాదర్ వాళ్ళ తమ్ముని భార్యకి జాబ్ ఇస్తున్నారు సార్. తర్వాత జాన్సన్ చెట్టూరు మెయిన్ నా జీవితము సార్. నన్ను కుక్క లెక్క తిప్పింది కూడా ఈ జాన్సన్ చెట్టూరు ఫాదర్ మెయిన్ సార్. నన్ను స్టాఫ్ రూమ్లో కూర్చుంటే కావాలని గొడవ పెట్టాలని పో ఆరోగ్య మేరీ నువ్వు మీ మరియాపురం వాళ్ళు పెద్ద మనుషులు పిలుచుకురాపో, బిషప్ వస్తు గొడవ పెట్టు, ఇక్కడ గొడవ పెట్టాను, నన్ను అప్పట్లో రెచ్చగొట్టారు సార్. అప్పట్లో నేను అర్జీ పెట్టాను సార్. ఆ అర్జీ ఇప్పటికి కూడా జాన్సన్ చెట్టూరు ఫాదర్ కార్డు ఉంది సార్. తర్వాత ఈయన సంబటూరు సురేష్ ఫాదర్ సార్. ఇప్పుడు ఆ ఫాదర్ కూడా కొత్తగా వచ్చారు. ఫాదర్ అన్న కొడుకు పేరు కరుణాకర్ సార్. ఆ అబ్బాయి జాన్సన్ చెట్టూరు ఫాదర్ ఉండగా అంటే నేను సర్వీస్లో నేను పనిచేస్తున్నాను సార్ 10 ఏళ్లలో. అప్పుడు ఉన్నారు సార్ అతని పేరు కరుణాకర్ సార్. అబ్బాయి పేరు సంబటూరు సురేష్ ఫాదర్ రిలేటివ్ సార్ కరుణాకరు. అతను అప్పట్లో బీఈడి కూడా ఏం చదవలేదు సార్. అప్పుడు కరుణాకర్ అతను మన ఈ బాయ్స్ హై స్కూల్లో జాన్సన్ చెట్టూరు ఫాదర్కు డ్రైవర్గా ప్లస్ హాస్టల్ వార్డెన్గా ఉన్నారు సార్. వీళ్ళు ఈ సంబటూరు సురేష్ ఫాదరు ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఉద్యోగం వస్తుందేమో, వాళ్ళకి ముందు ఐడియా ఉంటుందేమో నాకైతే తెలియదు సార్. తర్వాత ఇప్పుడు ఆ కరుణాకర్ అతన్ని ఉద్యోగంలో పెట్టి ఆ కరుణాకర్ ఉద్యోగంలో ఉన్నారు సార్. ఇప్పుడు ఆయన బీడీ చేశాడో టెట్ క్వాలిఫై అయ్యాడో అది మాత్రం ఏం తెలియదు సార్. నేను మాత్రం ఎంఏ బీడీ కూడా అయిపోయింది సార్. నేను టెట్ కూడా క్వాలిఫై అయినా సార్. దయచేసి మీరు నాకు న్యాయం చేయండి సార్. నేను మాత్రం ఎంతకైనా పోరాడతాను సార్. అంటే వాళ్ళు కోర్టు ద్వారా చాలా మంది పోతున్నారు సార్. నాకు న్యాయం జరుగుతుంది నేను ఉన్నా కానీ సార్ వీళ్ళు ఇంత చేస్తాను అనుకోలేదు సార్. నాకు మెయిన్ జాన్సన్ చెట్టూరు ఫాదరు, తర్వాత ఈరి మరీన ఫాదరే సార్. ఏ ఫాదర్ వాళ్ళ బంధువులను వాళ్ళని తెచ్చుకున్నారు సార్. అతను సర్వీస్లో లేనటువంటి వాళ్ళని కూడా ఉద్యోగం ఇప్పిస్తున్నారు సార్. ఇప్పుడు
దాదాపు 10 మంది, దాదాపు 60 మంది దాకా ఉన్నారు సార్. కమలాపురం వాళ్ళు అక్కడ మాకు పోరాడే వారు లేక వాళ్ళు ఎందుకులు మా అని పాపం వాళ్ళు తప్పుకొని వెళ్ళిపోతున్నారు సార్. వయసు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అమ్ముకున్నారు సార్, 25-30 లక్షలకు అమ్ముకున్నారు సార్. నాకు ఉద్యోగం నాకు ఇప్పటి నుంచి నేను దాదాపు 1000 రూపాయల జీతంతో పనిచేస్తున్నాను సార్. ఆ జీతం కూడా అప్పట్లో హెచ్ఎం సార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఇచ్చే 1400-1000 రూపాయల జీతంలో ఆ డబ్బులు దాంట్లో సగం కమిషన్ తీసుకొని నాకు డబ్బులు ఇస్తున్నారు సార్. అయినా నేను ఎందుకని సార్, నాకు జాబ్ వస్తుంది, నాకు ఉద్యోగ భద్రత ఉంది, నేను దేవుడిని నమ్ముకున్నాను సార్. ఈ ఫాదర్లు మేము అంత భక్తిగా చెప్పి పీఠాలకి పూజలు చేసి దేవుని గురించి యేసు ప్రభు ఇవన్నీ చెప్తారు సార్. కానీ మా అలాంటి వాళ్ళు పొట్ట కొడుతున్నారు సార్. కడప మరియాపురం సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలో దాదాపు 30 నుంచి 40 మంది ఉపాధ్యాయులు గత 15 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్లకు ఆ రోజున వాళ్ళ అగ్రిమెంట్ ఒప్పంద పత్రంలో కూడా ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నారో అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఎయిడెడ్ పోస్టులు వచ్చిన వెంటనే మీకు ఈ పోస్టులు ఇస్తామని చెప్పి ఉన్నటువంటి ఫాదర్ గారు కొన్ని నామ్స్ ప్రకారమే వీళ్ళని అందరినీ కూడా టీచర్స్గా నియమించారు. నియమించిన తర్వాత వీళ్ళు అతి తక్కువ వేతనాలతో అయినా సరే ఎక్కడో మైదుకూరులోనో లేకపోతే కనుక ఇతర దూర ప్రాంతాలలో 600 జీతం నుంచి 4000 వరకు ఈ రోజు కూడా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళ కోసం గత 1.5 నెలల కిందట మేము విద్యార్థి సంఘాలుగా పోయి పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. ఆందోళన చేసిన తర్వాత డిఈఓ గారు అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డిఈఓను మొన్న రిటైర్డ్ అయినటువంటి ఎంఈఓ నారాయణ గారిని ఇద్దరు కూడా కమిటీ వేసి దీని మీద ఒక విచారణ కమిటీ వేయమని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పటికే ఒక్కొక్క పోస్టు వాళ్ళ డ్రైవర్లకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ అన్నదమ్ములకు, ఇట్లాంటి క్యాండిడేట్లకు అందరికీ కూడా ఈ గాలిబాలి ఫాదర్ గారు, అలాగనే జాన్ చటర్జీ ఫాదర్ గారు, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తుల దగ్గర దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఒక్కొక్క పోస్టుకు ముందే అమ్ముకున్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు ఈ ఎయిడెడ్ పోస్టులను స్టాప్ చేయమని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు స్టాప్ చేశారు. ఈ పోస్టింగ్స్ కూడా ఇప్పుడు జరగవని చెప్పినారు. అక్కడ పనిచేస్తున్నటువంటి సిఎస్గా పనిచేసినటువంటి సురేష్ గారిని కూడా ఆయన కూడా పక్కన పెట్టారు. అయితే మేము జిల్లా కలెక్టర్ గారికి, డిఓ గారికి, ఈ కడప ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసేది ఏమంటే వీళ్ళు అతి తక్కువ వేతనాలతోటి పనిచేసినటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో ఈమెకు వికలాంగురాలు, ఈమెకు ఎలాంటి స్కోప్ కూడా లేదు, ఈ నుంచి వెళ్తే బతికేటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళ భర్త ఆటో లేకపోతే ఇతర పనులు చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం చేయడం ఇది తగదని చేసేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి అర్హత కలిగినటువంటి వాళ్ళకు పోస్టింగ్ ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. ఆ రకంగానే వీళ్ళకు అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు. కొంతమంది ఇప్పటికీ కోర్టు కూడా వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళకు